وبه نستعين. حدثنا إسحاق بن منصور قال أخبرنا النذر قال أخبرنا شعبة عن الحكم عن ذكوان أبي صالح عن أبي سعيد الخدري رضي الله تعالى عنه أن رسول الله صلى الله عليه وسلم أرسل إلى رجل من الأنصار فجاء وراسه يقطر فقال النبي صلى الله عليه وسلم لعلنا أجرناك فقال نعم فقال رسول الله صلى الله عليه وسلم إذا وجدت أو أهدت فعليك الوضوء. تابعه وحب قال حدثنا شعبة ولم يقل غندر ويحيى عن شعبة الوضوء. وحديث الثاني باب الرجل يوضئ صاحبه. حدثني محمد بن سلام قال أخبرنا يزيد بن هارون عن يحيى عن موسى بن عقبة عن قريب مولى بن عباس عن أسامة بن زيد أن رسول الله صلى الله عليه وسلم لما أفاض من عرفة عدل إلى الشعب فقضى حاجته. قال أسامة فجعلت أصب عليه ويتوضأ فقلت يا رسول الله صلى الله عليه وسلم أتصلي؟ قال المصلى أمامك ترفع. في هذا الحديث 139. Allah subhanahu wa ta'ala menonton salatul isya segera dilakoni. కితాబుల్ వుదు ఇమాం బుఖారీ రహమతుల్లాహి అలైహి తీసుకొచ్చినటువంటి రెండు హదీసులు హదీస్ 180 181. ఈ రెండు హదీసుల సారాంశం ఏంటంటే దైవ ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబీ సయీద్ అల్ ఖుద్రీ రజియల్లాహు తఆలా అన్హు వారు సహాబీని పిలిచి ఫలానా అన్సారీ సహాబీని పిలుచుకోండి అన్నారు. అన్సారీ సహాబీ పేరు జక్వాన్ అబీ సాలెహ్. జక్వాన్ అబీ సాలెహ్ అనేటువంటి ఒక అన్సారీ సహాబీని పిలుచుకొని రమ్మన్నారు. అబూ సయీద్ ఖుద్రీ వెళ్ళి ఆయన్ని పిలుచుకొని వచ్చారు. దైవ ప్రవక్త మిమ్మల్ని పిలుస్తున్నారు రండి అంటే ఆయన హుటాహుటికి వచ్చారు. వస్తే ఏం చూశారు? దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా రజులిన్ మిన్ అన్సారీ ఫజా వరాసుహు యఖ్తురు, ఆయన తల తడిసిపోయి తల వెంట్రుకల నుంచి నీరు కారుతుంది, చుక్క చుక్క నీరు కారుతుంది. ఆ విధంగా తడిసిన తలతో వెంట్రుకల నుంచి నీరు కారుతూ ఆయన రావడాన్ని చూసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు లఅల్లనా అజల్నాక, ఓహో మేము మిమ్మల్ని తొందర పెట్టినట్టున్నామే అన్నారు. దానికి ఆయన ఫఖాల నఅమ్, అవును ప్రవక్త అన్నారు. అవును ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు ఇదా ఉజిల్త ఔ ఉహిద్ద ఫఅలైకల్ వుదు, ఇలాంటి తొందరపాటు ఉన్నప్పుడు నీ పైన గుస్సుల్ లేదు, వుదు మాత్రమే అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. అయితే ఇప్పుడు ఈ రోజుల్లో అలాగా తొందరపాటు ఉంటే వసూలు వదిలేసి వసూలు చేయవచ్చా? ఇప్పుడు కాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జీవించి ఉన్నప్పుడు దైవ ప్రవక్త పిలిస్తే వెంటనే రావాలి. అలా రావాల్సిన సమయంలో ఒకవేళ వసూలు కోసం ఆయన బాత్రూంలోకి వెళ్ళి నీళ్లు తోడుకొని వసూలు చేయడానికి సిద్ధమైనప్పుడు దైవ ప్రవక్త పిలుస్తున్నారు అని చెప్తే ఏమవుతుంది? వెంటనే వసూలు వదిలేసి వృద్ధు మాత్రమే చేసి రావాలా? ఎందుకు? దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆదేశం తప్పకుండా పాటించాలి. అందుకే ఒక సహాబీ, గతంలో కూడా హదీస్ జరిగింది అల్హమ్దులిల్లాహ్, చాలా సందర్భాల్లో జుమాల్లో కూడా మీరు వింటూ ఉంటారు. సహాబీ ఏం చేశారు? వసూలు చేయకుండా వెంటనే మళ్ళీ అదే బట్టలు వేసుకొని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యుద్ధ మైదానంలో పోతున్నారని చెప్పేసి చాటింపు ఎప్పుడైతే విన్నారో ఆయన వెంటనే వసూలు ఆపేసి భార్యతో చెప్పారు, నా పైన వసూలు వాజిబ్ ఉంది, వసూలు నేను చేయాల్సిన అవసరం ఉంది, వసూలు ఒక ఆవశ్యకత నాకు ఉంది, అయితే నేను వసూలు చేయట్లా,
నేను దైవ ప్రవక్త శ్లాసం వారితో పాటుగా అవిశ్వాసాలతో పోరాటానికి నేను ధర్మయుద్ధంలో పాల్గొంటున్నాను. ఓ నా భార్యమణి, ఒకవేళ నేను పూర్తి జీవితంతో తిరిగి వస్తే నాకు వసూలు నేను చేసుకుంటాను. ఒకవేళ నేను తిరిగి రాకుండా అక్కడే నేను అసువులు వాసిస్తే, నేను షహీద్ అయిపోతే యుద్ధ మైదానంలో, అప్పుడు నా మరణ వార్త విన్న తర్వాత నువ్వు వచ్చి నా భార్యగా నా ప్రవక్త వారికి నువ్వు చెప్పాల్సిన అంశం ఏంటంటే, నా భర్త పైన వసూలు వాజిబ్ ఉంది ప్రవక్త అని చెప్పి నీ బాధ్యతని నువ్వు నిర్వర్తించు అని ఆదేశించి ఆయన యుద్ధ మైదానంలో పోయారు. మళ్ళీ ఆ తర్వాత కొంత సమయం తర్వాత సమాచారం వస్తుంది, కొత్తగా వివాహం చేసుకున్నటువంటి నవదంపతులు ఎవరైతే వెళ్ళారో సహాబీ, ఆయన అక్కడ షహీద్ అయిపోయారు. షహీద్ అయిన మరణ వార్త విన్నటువంటి భార్య ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు పోయి, నా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నా భర్త హజరతే హన్జలా రలియల్లాహు తఆలా అన్హు వారికి వసూలు అవసరం ఉంది, మేము కలిసాము, వసూలు చేయబోతూ ఉంటే మీరు మీ గురించి చాటిపోతుని వసూలు వదిలేసి ఆయన వచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఓ హన్జలా యొక్క భార్య, అసలు విషయం నీకు తెలియదు కదా, నువ్వు రాకముందే దైవ దూతలు నీ భర్తకు వసూలు చేశారు, నువ్వు వెళ్ళొచ్చు. ఇది సహాబాల స్థానం సోదరులారా. ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వాళ్ళు ఎవరినైతే పిలిచారో, ఏ సందర్భంలో పిలిచారు, ఎందుకు పిలిచారు అనేది ఇక్కడ అంశం కాదు. ప్రవక్త సల్లల్లాహు వారు పిలిపించారు. సహాబీ వెళ్ళి పిలవగానే ఆయన తల నుంచి వెంట్రుకలు నీరు కారుతూ ఉంది. ఓహో, నిన్ను తొందర పెట్టినట్టున్నానే అన్నారు ప్రవక్త సల్లల్లాహు వారు. ఆ తర్వాత ఇలాంటి సమయాల్లో, ఇలాంటి సందర్భాల్లో నీ పైన వసూలు లేదు, వధు మాత్రమే ఉంది అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జీవించి ఉన్నప్పుడు మాత్రమే ఇలాగా. ఈ రోజు మన మధ్యలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు లేరు కాబట్టి మనం ఖచ్చితంగా వసూలు చేసి మాత్రమే ఇంటి నుంచి బడి కావాలి. రెండో హదీస్, చిన్న హదీసే. ఇక్కడ హజరతే ఉసామా ఇబ్న్ జైద్ రలియల్లాహు తఆలా అన్హు వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కనిపెట్టుకుని ఉన్నారు. హజ్ మైదానం నుంచి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్న రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం లమ్మా అఫాద మిన్ అరఫత్ ఆదల ఇలా షాబి ఫఖదా హాజతహు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అరఫా మైదానం నుంచి తిరిగి వస్తూ ఉండగా ఒక పర్వత కనుమ దగ్గర దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒంటెళ్ళిపోయారు. ఇక్కడ ఎవరు చెప్తున్నారు ఈ హదీసు? ఉసామా ఇబ్న్ జైద్ రలియల్లాహు తఆలా అన్హు ఆయన అక్కడ నిలబడి ఉన్నారు, ఆయన చూస్తూ ఉన్నారు. ఆ చూసిన అంశాన్ని ఇక్కడ హదీస్ లో తీసుకొని వచ్చారు. వారు చెప్తున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఫలానా పర్వత కనుమ దగ్గర చాటుకు పోయి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పూర్తి చేశారు, వంటలు చేసుకొని ఆయన తహరత్ చేసుకొని తిరిగి వచ్చారు. వచ్చిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గర నేను నీటి పాత్ర తీసుకొని నిలబడ్డాను, నేను నీటిని పోస్తూ ఉండగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వజూ చేశారు. అంటే ఏంటి ఇక్కడ? ఈ హదీస్ హజరత్ ఇమామ్ బుఖారీ రహ్మతుల్లాహి అలైహి వారు తీసుకొచ్చి ఏం చెప్తున్నారు? బాబు రజులి యువద్ది సాహిబు, ఒకవేళ ఎవరైనా తన స్నేహితుడికి కానీ, గురువు గారికి కానీ, ఇమాంకి కానీ వజూ చేయించాలంటే చేయించవచ్చు. నీరు పోస్తూ ఉండొచ్చు, మీరు వారు వసూలు చేస్తూ ఉండొచ్చు. హదీస్తో సాబీత్ ఉంది. ఇక్కడ ఉసామా ఇబ్న్ జైద్ రలియల్లాహు తఆలా అన్హు అంటున్నారు, నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నీరు పోస్తూ ఉండగా వారు వసూలు చేశారు. వారి వసూలు మొత్తం పూర్తి అవుతూ ఉంటే నేను అన్నాను, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఓ ప్రవక్త, ఇప్పుడు మీరు నమాజ్ చదువుతారా అని అడిగా. యా రసూలుల్లాహ్ అతుసల్లి, మీరు ఇప్పుడు నమాజ్ చదువుతారా అని అడిగా. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు? ఖాల అల్ ముసల్లా మామక్, మన నమాజ్ ముందు ఉంది, చాలా ముందు ఉంది. అంటే ఏంటి ఇక్కడ? హజ్ మైదానంలోకి వెళ్ళిన తర్వాత, మైదాని అరఫాతులో పాల్గొన్న తర్వాత, అరఫా నుంచి తిరిగి వచ్చేటప్పుడు మగ్రిబ్ నమాజ్ ఖచ్చితంగా ముజ్దలిఫా వచ్చి మాత్రమే చదవాలి. అక్కడ అరఫా మైదానంలో మగ్రిబ్ నమాజ్ చదవరాదు. ఉలమా అంటున్నారు, ఒకవేళ మీరు నడుస్తూ ఉండగా ట్రాఫిక్ ఎక్కువైపోయి అల్హమ్దులిల్లాహ్ 30 లక్షల మందికి పైగా హజ్ యాత్రికులు అక్కడ ఒక మైదానంలో పాల్గొన్నప్పుడు, ఒకవేళ ట్రాఫిక్ ఎక్కువైపోయిన తర్వాత మీరు 10 గంటల వరకు కూడా ముజ్దలిఫా జరగకపోతే అప్పుడు కూడా మీరు మగ్రిబ్ నమాజ్ చేయరాదు, ఇషా నమాజ్ చేయరాదు. ఎప్పుడు చదవాలి?
ముజ్దలిఫా వచ్చి మాత్రమే మగ్రిబ్ నమాజ్ ఇషా నమాజ్ రెండు కలిపి చదవాలి. ఈ హదీస్ ని హజరత్ ఇమాం బుఖారీ రహమతుల్లాహి అలైహి వారు 182 హదీస్ గా తీసుకొచ్చారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ హదీస్ల ద్వారా ఏదైతే మన జ్ఞానం లభించిందో దీనిపైన పూర్తి ఆచరణ చేసేటువంటి సౌభాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ప్రసాదించుగాక. సుబ్హానల్లాహి బిహమ్దిహి సుబ్హానకల్లాహుమ్మ బిహమ్దిక అష్హదు అన్ లా ఇలాహా ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్.